టెండర్లు ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి మెడకు మరో కేసు బిగుసుకుంటోంది. గత ప్రభుత్వంలో జగనన్న సర్వే రాళ్ల కట్టింగ్ పేరిట చైనా మిషన్ల కొనుగోలులో ఏకంగా 100 కోట్ల రూపాయలు కొట్టేసేందుకు వేసిన ప్లాన్ వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు భిన్నంగా తన సన్నిహితుడి కంపెనీకి 160 కోట్ల టెండర్ కట్టబెట్టారు. దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించిన అవినీతి నిరోధక శాఖ దీనిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 1-2 రోజుల్లో వెంకటరెడ్డితో పాటు ఆయన బినామీ సంస్థగా అనుమానిస్తున్న ధన్వంతరి అసోసియేట్స్ పై కేసు పెట్టి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించబోతోంది. నాటి సీఎం జగన్ ప్రచార యావ బొమ్మల పిచ్చిని సొమ్ము చేసుకునేందుకు వెంకటరెడ్డి భారీ స్కెచ్ వేశారు. జగనన్న భూరక్ష పేరుతో గ్రామాల్లోని పొలాల సరిహద్దుల్లో రీసర్వే రాళ్లు పాతి వాటిపై జగన్ బొమ్మలు వేసేలా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ మైనింగ్ కార్పొరేషన్ కు రాళ్ల సేకరణ బాధ్యత అప్పగించగా వాటిని కటింగ్ చేసేందుకు చైనా నుంచి తక్కువ ధర పేరిట యంత్రాలు తెప్పించి కోట్ల రూపాయలు కొట్టేసేందుకు వెంకటరెడ్డి పథకం వేశారు. ఇక్కడ 3 కోట్లకు లభించే ఒక్కో రాళ్ల కట్టింగ్ మిషన్ ను చైనా నుంచి 8 కోట్ల రూపాయలకు కొనేందుకు సిద్ధమయ్యారు. 2 విడతలుగా 20 యంత్రాలు కొనుగోలు చేసి 160 కోట్లు చెల్లిస్తే తమకు 100 కోట్లు మిగులుతాయని భావించారు. వాటి సరఫరాకు టెండర్లు పిలిచి నిబంధనలు అమలు చేస్తున్నట్లు పైకి నాటకమాడారు. వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడు కృష్ణప్రసాద్ కు చెందిన ధన్వంతరి అసోసియేట్స్ తో పాటు మరో సంస్థ టెండర్లలో పాల్గొంది. ధన్వంతరికే టెండర్ దక్కేలా వెంకటరెడ్డి చక్రం తిప్పారు. మిషన్ల కొనుగోలుతో పాటు నిర్వహణ కూడా ధన్వంతరి చూసేలా అదనంగా డబ్బులు చెల్లించేందుకు సిగ్నల్ ఇచ్చేశారు. వైద్య పరికరాలు సరఫరా చేసే అతి చిన్న సంస్థ అయిన ధన్వంతరి అసోసియేట్స్ వార్షిక టర్నోవర్ కనీసం 1 కోటి కూడా లేదు. రాళ్ల మిషన్ల సరఫరా చేసే ఆర్థిక స్తోమత కానీ సాంకేతిక అర్హత కానీ లేవు. ఈ విషయాన్ని గుర్తించి మైనింగ్ అధికారులు అభ్యంతరం చెప్పినా ఖాతరు చేయలేదు. చైనా సంస్థ ఇచ్చే ఇన్వాయిస్ తో సంబంధం లేకుండా ధన్వంతరి ఇచ్చే బిల్లు ఏపీ ఎండీసీ ఆమోదించేలా అవకాశం కల్పించారు. చైనా కంపెనీ సర్వే రాళ్ల కట్టింగ్ మిషన్లను ధన్వంతరికి ఎంత ధరకు విక్రయించిందో బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. వాటికి ఎలాంటి గ్యారంటీ ఇవ్వబోమని చైనా కంపెనీ స్పష్టంగా చెప్పినా ధన్వంతరి గ్యారంటీ ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపింది. యంత్రాలు కొనుగోలు చేసే లోపే ఎన్నికల కోడ్ రావడంతో ధన్వంతరి అసోసియేట్స్ కు అన్ని దారులు మూసుకుపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ విషయం వెలుగు చూసింది. ఇటీవల ఏసీబీ అధికారులు ఆరా తీగా ఏపీ ఎండీసీ అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా ధన్వంతరికి టెండర్లు ఖరారు చేయడం వెనుకున్న గుట్టు తెలిసిందే. విజయవాడలోని ఏపీ ఎండీసీ కార్యాలయంలో సోదాల సమయంలో అన్ని విభాగాల అధికారులతో ఏసీబీ అధికారులు మాట్లాడారు. అప్పట్లో ఈ టెండర్లను వ్యతిరేకించిన అధికారులతో స్టేట్మెంట్లు తీసుకున్నారు. ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ బోస్ వెంకటరెడ్డితో చేరి మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లు నిర్ధారణకు వచ్చారు. విదేశాల నుంచి యంత్రాలు తెప్పించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తాయి. దిగుమతిలోనూ ఇదే విధానాన్ని పాటించాలి. అయితే ఏపీ ఎండీసీ అప్పట్లో ఈ నిబంధన ఎందుకు ఉల్లంఘించింది? స్థానికంగా టెండర్ దక్కించుకున్న ధన్వంతరికి అర్హతలున్నాయా అనే దానిపై ఏసీబీ ఆరా తీసింది. కొందరు అధికారులు అభ్యంతరం చెప్పినా 2 యంత్రాలను చైనా నుంచి తెచ్చేశామంటూ ధన్వంతరి యజమాని కృష్ణప్రసాద్ డ్రామాకు తెరలేపినట్లు మైనింగ్ శాఖ నుంచి సమాధానం వచ్చింది. కంటైనర్లు మిషన్లు చెన్నై ఓడరేవుకు చేరుకున్నాయని వాటికి 16 కోట్లు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు కొందరు అధికారులు నిరాకరించగా
పోర్టుల్లో జాప్యమయ్యే కొద్ది అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ముందస్తు పథకంలో భాగంగా కృష్ణప్రసాద్ కు తక్షణమే 16 కోట్లు చెల్లించాలంటూ వెంకట్రెడ్డి ఆదేశించారు. దీంతో అధికారులు టెండర్ అగ్రిమెంట్ ను బయటకు తీసి ఏపీఎండీసీ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతే ధన్వంతరి మిషన్లు కొని తీసుకురావాలని నిబంధన చూపించారు. వారిపై వెంకట్రెడ్డి చిందులు తొక్కారని విచారణలో తేలింది. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక టెండర్లు తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడి 2566 కోట్లు ఖజానాకు నష్టం కలిగించారన్న ఆరోపణలతో వెంకట్రెడ్డిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ కేసులో సహా నిందితులుగా అనిల్ ఆత్మారాం కామత్, పి అనిల్ కుమార్, ఆర్ వెంకటకృష్ణారెడ్డితో పాటు జేపీవీఎల్ ప్రతిమా సంస్థలను చేర్చింది. ఈ కేసులో ఇటీవలే కండిషన్ బెయిల్ పై విడుదలైన వెంకట్రెడ్డి వారానికి 2 సార్లు ఏసీబీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. ధన్వంతరి చేసిన ఏ ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో కనీసం బ్యాంకు గ్యారంటీ అయినా తిరిగి చెల్లించాలని కోరింది. అడిగిందే ఆలస్యం అన్నట్లు వెంకట్రెడ్డి ధన్వంతరి గ్యారంటీగా చెల్లించిన 26 లక్షల రూపాయలను వెనక్కిప్పించేశారు. ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ అధికారులు టెండర్ రద్దు కాకుండా బ్యాంకు గ్యారంటీ తిరిగి ఇవ్వడానికి వెళ్లేదని గుర్తించింది. వెంకట్రెడ్డితో పాటు ప్రొక్యూర్మెంట్ జీఎం బోస్ తో పాటు డబ్బులు వెనక్కి చెల్లించిన మేనేజర్ సంతోష్ పాత్ర పైన ఆధారాలు సేకరించింది.